సమయముల నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఆమేన్. దేవుడి వాక్యము ఆశీర్వదించి దీవించునుగాక. మంచిది. ప్రభునందు ప్రియులారా, కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పుగా ఈ భూమి మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, అంటే ఇమ్మానుయేలును పేరు పెట్టబడినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి దేవుడు తీసుకొచ్చాడు. అయితే ఈ ప్రవచనంలో ఒక చిన్న అభ్యంతరమైనటువంటి ఒక మాట ఉంది. అది మనకు కాదు, లోకస్తులకి. ఏంటది? కన్యక గర్భవతి ఎలాగంటది? కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును. అసలు కన్యక కుమారుని కంటదా? పెళ్లి కాకుండా అసలు స్త్రీ గర్భం దాలుస్తుందా? అవకాశం ఉందా? సైంటిఫికల్గా కానీ లేదా లోక చరిత్రలో ఏ దీంట్లో కానీ ఒక కన్యక కుమారుని కనటం అనేది అసాధ్యం. కానీ మనుషులకి ఏదైతే అసాధ్యమో దేవునికి అది సాధ్యము. అందుకనే ఆయన బైబిల్ గ్రంథంలో కొన్ని నిరూపణలు కూడా కొన్ని బైబిల్ గ్రంథంలో ఆయన అంతకంటే ముందు రాయించాడు. మొట్టమొదటి నిరూపణ అబ్రహాము, శారా. 100 సంవత్సరాల అబ్రహాము, 90 సంవత్సరాల శారా. బైబిల్ గ్రంథము రోమాపత్రికలో అపోస్తుడైన పౌలు చెప్పాడు, మృతతుల్యమైనటువంటి దేహములు అని ప్రస్తావించాడు. అంటే మృతతుల్యమైన దేహములు అంటే అర్థం ఏంటి? ఒక పురుష శవాన్ని, ఒక స్త్రీ శవాన్ని ఒక గదిలో పెడితే అవి పిల్లలను కంటాయా? శవాలు ఎందుకు కంటాయి? ఇంపాసిబుల్. కానీ అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి శారా, అబ్రహాములను దేవుడు దర్శించి, నాకు అసాధ్యమైనదని ఉన్నదా? అప్పటికే మరి స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటి శారా, అప్పటికే డేట్స్ ఆగిపోయినటువంటి శారా, మరి ఎప్పుడైతే దేవుడు దర్శించినప్పుడు ఆమె కూడా నవ్వింది. ఎందుకంటే స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పుడు అండం విడుదల కాదు. నాకు ఎలా పుడతారు పిల్లలు, నా భర్త ముసలివాడైపోయాడు అని అనుకుంది. కానీ దేవుడు ఆ మాటకి, ఆయన అన్న మాట ఏంటి? యెహోవాకి అసాధ్యమైనదేనా కలదా అన్నాడు. అలాగే ఆయన చెప్పినట్లుగానే ఆ వృద్ధాప్యంలోనే దేవుడు మరి శారా గర్భంలోని అండాన్ని రిలీజ్ చేశాడు. ఇస్సాకు అనే కుమారుడు పుట్టాడు వృద్ధాప్యంలో, 90 ఏళ్ల వయసులో. మరి ఆ ఇస్సాకుని మరి ఎలా కని ఆమె మరి ఎలా పాలిచ్చి పెంచిందో బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి అన్నీ సాధ్యమే అని నిరూపించడానికి పాత నిబంధనలో అబ్రహాం జీవితంలో ఒక కార్యం చేశాడు. అట్లాగూ ఐగుప్తు నుంచి కనానుకు ఇజ్రాయెల్ నడిపించేటప్పుడు ఎన్నో అద్భుతాలు, మనుషులకి సాధ్యము కాని అద్భుతాలు. ఈ రోజుల్లో ఎవరినైనా సరే ఎర్ర సముద్రాన్ని చేల్చమని చూద్దాం. ఈ రోజుల్లో ఎవరినైనా సరే బండలోంచి నీళ్ళు రప్పించమని చూద్దాం. అది కూడా, ఆ నీళ్ళు కూడా ఎలాంటివి అంట? సముద్ర జలములు లాగా ఇజ్రాయేలు తాగడానికి 50 లక్షల మందికి నీరు రప్పించాడు. గొప్ప అద్భుతం అది. అట్లాంటి అద్భుతమైన దేవుడు ఒక ప్రవచనం చెప్తే ఆ ప్రవచనంలో అభ్యంతరకరమైనటువంటి విషయాలను ఎదుగుతున్నారు ఈ లోక జనాలు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఒక గొప్ప కార్యం ఏంటంటే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగానే మొదటి శతాబ్దంలో కన్య మరియను ఆయన ఎన్నుకొని, మరి ఎంతమంది కన్యలను చూశాడో తెలియదు మనకి, ఎవరు యోగ్యులుగా ఉన్నారో తెలియదు. మరి ఈ లోకానికి రక్షకుడిని తీసుకురావడానికి ఒక స్త్రీ అవసరమైనప్పుడు, మరి ఇజ్రాయేలులకు రాజు కావాలన్నప్పుడు దావీదు కోసం కనుగొన్న దేవుడు లోకానికి రక్షకుడిని తీసుకురావడానికి మరి స్త్రీలలో ఎవరు యోగ్యురాలుగా ఉన్నారు? నితగడా
వెతికాడు, ఎంతోమందిని చూసుంటాడు, కానీ దానికి ఫిట్ అయ్యే వ్యక్తి, అంగీకరించే వ్యక్తి, అలాంటి మనస్సు కలిగినటువంటి ఒక స్త్రీ మరియ, ఆమెను ఎన్నుకొని ఆమె ద్వారా యేసుక్రీస్తుని లోకానికి తెచ్చాడు. అదే ఒక గొప్ప అద్భుతం అనుకుంటే, ఇలాంటి ఈ విధముగా జన్మించినటువంటి యేసు ప్రభువుని ఇజ్రాయేలీలు నమ్మిన యూదులే మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కామని ఆయనను గురించి మాట్లాడారు. అంటే అర్థం ఏంటి? మేము అబ్రహాము సంతానం, మేము ఎప్పుడు పాపం చేయలేదు, మేము ఎవరికి దాసుడిగా లేము, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కామని అంటున్నారంటే ఇండైరెక్ట్గా ఎవరిని అంటున్నారు? అంటే ఆ రోజుల్లోనే లోకములో యేసుక్రీస్తుకి ఎట్లాంటి పరిస్థితి ఉంది? అలాంటి వ్యక్తిని మరియ, అలాంటి వ్యక్తి కొరకు, దేవుని కుమారుని కొరకు మరియ గర్భం ఇచ్చింది ఆయన్ని కంటానికి. ఈ లోకంలో ప్రచురం చేయడానికి మనమందరము అలాంటి వ్యక్తి కొరకు మన హృదయాన్ని ఇచ్చేసాం. అలా ఇవ్వడము అద్భుతమే కదా? అంటే మనం ఇవ్వలేదు, మనం ఇచ్చామా? మనం ఇలే. ఏం చేశాడు ఆయన? లోకములో నీచులైన వారిని ఎన్నుకున్నాడు. ఎందుకు? ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి. కాబట్టి మనమందరం ఎవరు మంచోళ్ళం కాదు, మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎందుకో తెలియదు, ఆశ్చర్యం, అలాంటి క్రీస్తుని చేర్చుకోవడానికి మన హృదయం తండ్రి అయిన దేవునికి నచ్చింది, మనల్ని ఎన్నుకున్నాడు. మన హృదయాన్ని క్రీస్తు కొరకు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ చేత మనల్ని ఒప్పించాడు. అలా ఒప్పించి క్రీస్తుని మన హృదయంలో పెడితే ఇప్పుడు ఆ క్రీస్తుని ప్రచురం చేయడానికి మనమందరం సిద్ధపడుతున్నాం. అంటే మనల్ని ఎన్నుకోవడంలో దేవునికి, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యం చేశాడు? నిజానికైతే ఎవరైనా ఒప్పుకుంటారా? యూదులే, నమ్మిన యూదులే వదిలేసి వెళ్ళిపోయారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాదని. కానీ మనమైతే ఆ మాట అంటలేదు. ఏమంటున్నాం? ఆయన పరిశుద్ధుడు, లోకరక్షకుడు, దేవుని కుమారుడు, ఆయనకు ఒక కన్య గర్భం అవసరమైంది కాబట్టి ప్రవచించాడు, ప్రవచన ప్రకారం నెరవేర్చాడు. అలా ప్రవచించి నెరవేర్పు చేసినటువంటి దేవుడు ఈ లోకంలో ఎవడున్నాడు అంటే ఆ దేవుడు యెహోవాయే. అందును బట్టి ఆ దేవునికి స్తుతిద్దాం. మన హృదయంలోకి వచ్చిన క్రీస్తుని మనందరం ఈ రాత్రి అంతయు ఆయనను ప్రకటిద్దాం. అట్టి భాగ్య ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన